పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు డాక్టర్ వి రమణ. నేను ఉద్యాన పరిశోధన స్థానం అనంతపురంలో ఉద్యాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ దానిమ్మలో మేలైన యాజమాన్యం. దానిమ్మ మనం చూసినట్లయితే దానిమ్మ పుట్టినిల్లు ఇరాన్, మెట్టినిల్లు భారతదేశంగా చెప్పుకుంటాం. ఇది క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలోనే ఇరాన్లో సాగు చేయబడుతున్నట్టు మన చరిత్ర ఆధారాలు ఉన్నాయి. తర్వాత నిదానంగా అది ఉష్ణమండల ప్రాంతాలకు విస్తరించి బహుగా ప్రాచుర్యం పొందింది. 1986వ సంవత్సరంలో ఇది మైనర్ ఫ్రూట్గా అంటే కొద్ది మొత్తంలో సాగు చేయబడుచు నిదానంగా దానికి గల విశిష్టమైన లక్షణాల వలన ముఖ్యమైన వాణిజ్య పంటగా ఇది గుర్తింపు పొందింది. దానిమ్మ పండ్లలోని విశిష్ట లక్షణాలు మనం చూసినట్లయితే ఇది వివిధ వాతావరణ పరిస్థితులను బాగా తట్టుకుంటుంది. చౌడును బెట్టను బాగా తట్టుకొని పెరగగలదు. అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం వలన పండ్ల నిల్వ సామర్థ్యం అధికంగా ఉంటుంది. నిలకడగా ధరలు ఉంటాయి. ఎగుమతి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. విదేశీయ దేశీయ మార్కెట్లలో దీనికి మంచి గిరాకీ ఉండటం వల్ల అంతేకాకుండా దీనిని మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అందువలన ఇది బహుగా విస్తరించి ముఖ్యమైన వాణిజ్య పంటగా ఎదిగిందని మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఇది ఉత్తేజకరమైన పానీయంగా ఉపయోగపడుతుంది. దీనిలోని చర్మము, రసము, ఆకులు, వేర్లు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో మందుల తయారీలో ఉపయోగిస్తారు. దీని కాయల తోలు బట్టలకు రంగులు అద్దడానికి ఉపయోగిస్తారు. దీని గింజల నుండి నూనెను కూడా తీసుకొనవచ్చును. దీనిని మిరాకిల్ ఫ్రూట్ లేదా సూపర్ ఫ్రూట్, డాలర్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా అన్ని విధాల జనప్రీతి కలిగినటువంటి పంట కాబట్టి దీనిని మిరాకిల్ ఫ్రూట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక విస్తీర్ణం ఉత్పత్తి చూసినట్లయితే భారతదేశంలో దానిమ్మను ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగులో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాలో సాగు చేస్తున్నారు. ఇది 9466 హెక్టార్లలో సాగు చేయబడుచు 1,39,019 టన్నుల దిగుబడిని ఇస్తుంది. వాతావరణం మనం చూసినట్లయితే ఇది పొడి వాతావరణంలో బాగా పెరిగి మంచి నాణ్యత గల పండ్లను ఇస్తుంది. కోస్తా తీర ప్రాంతాల్లో దీని సాగుకు అనుకూలం కావు. ఎందువలనగా ఇక్కడ గాలిలో తేమ శాతం అధికంగా ఉండి చీడపీడలు ఎక్కువగా ఆశించి పండ్ల నాణ్యత తగ్గుతుంది. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. అతి తక్కువ ఉష్ణోగ్రత -12 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా బాగా పెరుగుతుంది. ఇది అత్యధికంగా 45 నుంచి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కూడా తట్టుకొని పెరగగల సామర్థ్యం ఉంటుంది. దీని సాగుకు వేసవిలో పొడిగా కొద్దిగా వేడిగా ఉండే వాతావరణం అనుకూలం. శీతాకాలం కొంచెం తక్కువగా ఉండేటట్లు ఉన్నట్లయితే దీని సాగు బాగా ఉంటుంది. ఇక నేలలు చూసినట్లయితే దానిమ్మ సాగు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఇది లోతైన సేంద్రియ పదార్థం బాగా కలిగి మురుగునీటి పారుదల కలిగిన వ్యవస్థలో ఉన్న నేలలైతే బాగా అనుకూలము. కొద్దిగా సున్నం శాతము, క్షారం ఉన్న కూడా బాగా పెరుగుతుంది. ఉదజన సూచిక 7.0 నుండి 8.5 ఉండాలి. అలాగే భూమి లోతు 60 సెంటీమీటర్లు ఉన్నట్లయితే బాగా పెరుగుతుంది. ఇది చీనీ, నిమ్మ, మామిడి సాగు చేయని నేలల్లో కూడా దీన్ని బాగా సాగు చేసుకొనవచ్చును. దానిమ్మలో రకాలు దానిమ్మలో గణేష్, మృదుల, బగువా, సోలాపూర్ లాల్, పూలే సూపర్ బగువా, జ్యోతి, కాందారి, P26 మొదలైన రకాలు కలవు. ఇక మనం వీటి లక్షణాలు మనం గమనించినట్లయితే గణేష్ కాయలు 250 నుంచి 280 గ్రాముల బరువు ఉంటాయి. ఇది ఆకర్షణీయమైన పింక్ రంగులో కొద్దిగా పసుపు వర్ణంతో కూడి ఉంటాయి. ఇది 15.5 డిగ్రీల బ్రిక్స్ TSSను కలిగి ఉంటుంది. విత్తనాలు మృదువుగా ఉంటాయి. నాటిన 145 నుంచి 155 రోజుల్లో కోతకు వస్తుంది. మృదుల కాయలు 230 నుంచి 270 గ్రాముల బరువు ఉంటాయి. గింజలు ముదురు పింక్ వర్ణంలో ఉంటాయి. TSS 18 డిగ్రీ బ్రిక్స్ ఉంటుంది. కాయలు 140 నుంచి 150 రోజుల్లో కోతకు వస్తాయి. ఆంత్రాక్నోస్ రోగాన్ని బాగా తట్టుకునేటువంటి రకము. బగువా కాయలు 250 నుంచి 300 గ్రాముల బరువు ఉంటాయి. చర్మం మందంగా ఉండటం వల్ల ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చు. దీనిలో TSS
16 డిగ్రీ బ్రిక్స్ కలిగి ఉంటుంది. ఇది ఎగుమతికి అనువైనటువంటి రకము. చర్మము గింజలు ముదురు పింక్ వర్ణంలో ఉంటాయి. పూలే భగవా సూపర్, దీనిని మహాత్మా పూలే కృషి విజ్ఞాన్ కేంద్రం నుంచి విడుదల చేయబడిన రకము. ఇది మధ్యస్థ సైజుతో ఉంటుంది. 270 నుంచి 300 గ్రాముల బరువు ఉంటుంది. గింజలు పింక్ వర్ణంలో ఉంటాయి. విత్తనాలు మృదువుగా ఉండి 175 రోజుల్లో కోతకు వస్తాయి. ఇది ఎగుమతికి అనువైనటువంటి రకం. సోలాపూర్ లాల్, ఇది ఒక్కో చెట్టుకు 130 నుంచి 140 కాయలు కాస్తుంది. కాయ బరువు 200 నుంచి 250 గ్రాములు ఉంటాయి. ఇది భగవా కన్నా కొద్దిగా ఎర్లీ వెరైటీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది భగవా కన్నా 15 నుంచి 20 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. కాయలు 160 నుంచి 165 రోజుల వ్యవధిలో మనకు ఖాతకు వస్తాయి. దీనిలో జింకు, ఇనుము మరియు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల దీనిని బయోఫోర్టిఫైడ్ వెరైటీగా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పొమగ్రనేట్ సోలాపూర్ వారు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో సాగులో ఉన్నటువంటి ముఖ్యమైన రకాలు భగవా, గణేష్, మృదుల. ప్రవర్ధనం, మనము దానిమ్మను ముఖ్యంగా 3 రకాలుగా ప్రవర్ధన చేసుకోవచ్చు. కత్తిరింపుల ద్వారా, గాలి అంట్ల ద్వారా మరియు టిష్యూ కల్చర్ ద్వారా మనము దీన్ని ప్రవర్ధన చేసుకోవచ్చు. ఇప్పుడు కొమ్మ కత్తిరింపులు చూసినట్లయితే మనము అధిక దిగుబడినిచ్చి మంచి ఆరోగ్యంగా ఉండి ఎలాంటి తెగుళ్ళు వ్యాధులు లేనటువంటి మొక్క నుంచి మనము కొమ్మ కత్తిరింపులు తీసుకోవాలి. అనగా 1 సంవత్సరం వయసు ఉండి 20 నుంచి 25 సెంటీమీటర్ల పొడవు ఉండి లేదా 9 నుంచి 12 అంగుళాల పొడవు కలిగినటువంటి మందంపాటి కొమ్మలను మనము ఎన్నుకొని కత్తిరించుకొని వాటిని సెరాడిక్స్ మందులో ముంచి లేదా 2500 నుంచి 3000 ppm IBA అంటే రూటింగ్ హార్మోన్ అంటారు, దీనిలో ముంచి మనం నాటుకున్నట్లయితే ఇవి 9 నెలల్లో మనము ప్రధాన పొలంలో నాటుకోవడానికి రెడీ అవుతాయి. రెండవ పద్ధతి గాలి అంట్లు. దీన్ని ఎక్కువగా వర్షాకాలంలో చేస్తారు. గాలి అంట్లు కట్టిన ఈ 20 నుంచి 25 రోజుల్లో వేర్లు ఏర్పడి మనకు మొక్కలు 3 నెలల నుంచి 4 నెలల లోపల ప్రధాన పొలంలో నాటుకోవడానికి సిద్ధమవుతాయి. దీన్ని మనం చేసేటప్పుడు మన కొమ్మలు సరైన కొమ్మను ఎంచుకొని వాటిపైన రింగు ఆకారంలో మనము బెరడును కత్తిరించి అందులో స్పాగ్నమ్ మాస్ ఉంచి దాన్ని గట్టిగా పాలిథిన్ సంచిలో ఉంచి గట్టిగా మనము కట్టాల్సి ఉంటుంది. గాలి అంట్లు కట్టినటువంటి మొక్కలు నాటడం. రకము, నేల స్వభావము, వాతావరణాన్ని బట్టి దానిమ్మను మొక్కకు వరుసకు 4.5 మీటర్లు ఇంటూ 3 మీటర్ల దూరంలో లేదా 4 ఇంటూ 4 మీటర్ల దూరంలో మనము నాటుకోవచ్చు. డ్రిప్ సౌకర్యం ఉన్నట్లయితే ఈ మొక్కలను మనం జూన్ నుంచి మార్చి వరకు మనము నాటుకోవచ్చు. నాటుకునే ముందు గుంతలను 60 సెంటీమీటర్ల వెడల్పు, లోతు, ఎత్తు తవ్వుకొని 1 నెల వరకు దాన్ని బాగా సూర్యరశ్మి తగిలేటట్లు చేయాలి. ఇలా చేయడం వలన మనకు ఏవైనా పురుగులు, రోగాలు ఉన్నట్లయితే అందులో ఈ వేడికి నశించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ప్రతి గుంతను మనము 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వానపాముల ఎరువు, 3 కిలోల వేపపిండిని కలిపి అలాగే దానికి 25 గ్రాముల ట్రైకోడర్మా విరిడి, 15 గ్రాముల ఫాస్ఫోబ్యాక్టీరియం పొడి, 15 గ్రాముల అజిటోబ్యాక్టర్ను యాడ్ చేసుకొని మనము ఆ గుంతల నుంచి ఆ గుంత మధ్య భాగంలో మనం మొక్క నుంచి మొక్క చుట్టూ గట్టిగా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల గాలి చొరబడకుండా ఉంటుంది, మొక్కలు గట్టిగా నిలబడే ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు సరైన రకాలను ఎన్నుకొని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించినట్లయితే దానిమ్మలో మంచి దిగుబడులు పొంది మంచి ఆదాయం పొందే ఆస్కారం ఉంటుంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు రైతు సోదరులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.